నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ మోసాలను ప్రజలకు జయహో బీసీ పేరిట తెలియజేస్తాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం. జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా సినీ నిర్మాత కంచర్ల అచ్యుతారావు. 22వ రోజుకి చేరిన అంగన్వాడీల దీక్షలు. ప్రభుత్వ హెచ్చరికలకు భయపడేది లేదంటున్న ఉద్యోగులు. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఈ నెల 4వ తేదీన జయహో బీసీ పేరిట ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం అమరావతి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీకు తీరని అన్యాయం చేసిందన్నారు. బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఒంగోలు పార్లమెంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 5వ తారీఖున, 6వ తారీఖున విజయవాడ పార్లమెంటు తిరువూరులో, అదే రోజు సాయంత్రం నరసాపురం పార్లమెంట్ ఆచంటలో జరపాలని చెప్పి నిర్ణయించాం. 9వ తారీఖున తిరుపతి పార్లమెంట్ వెంకటగిరిలోను, నంద్యాల పార్లమెంట్ ఆళ్లగట్లో 2 సమావేశాలు నిర్వహించాలని 9వ తారీఖు నిర్ణయించాం. 10వ తారీఖున విజయనగరం పార్లమెంటు బొబ్బిలి, కాకినాడ పార్లమెంటు తున్లో 2 సమావేశాలు పెట్టాలని నిర్ణయం చేశాం. అదేవిధంగా 18వ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహించాలని, మచిలీపట్నం పార్లమెంటు గుడివాడలో భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. 19వ తారీఖున జీడీ నెల్లూరు, చిత్తూరు పార్లమెంట్లో జీడీ నెల్లూరులో చేస్తున్నాం. అదే రోజు సాయంత్రం కమలాపురంలో, మన కడప పార్లమెంట్ కమలాపురంలో అదే రోజు సాయంత్రం చేస్తున్నాం. 20వ తారీఖున మున్సిపాలిటీలోని పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో మంగళవారం పారిశుద్ధ్య కార్మికులకు చేపడుతున్న నిరసనకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల ఆరోగ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో సేవలు అందించడం లేదని, తక్షణమే ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు తెనాలి ఆసుపత్రి కూడా మరింత ఆధునికించాలని తెలిపారు. మీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకి పెద్ద తేడా లేదు. కాంట్రాక్ట్ వాళ్ళకి అవుట్ సోర్సింగ్ చాలా చిన్న గీత ఉంది, అది పెద్ద ఇబ్బంది ఏమి లేదు. మేము రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ చేస్తాం, అవకాశం లేని వాళ్ళందరినీ కనీస వేతనాన్ని మినిమం బేసిక్స్ చేస్తామని చెప్పి ఆయన అసెంబ్లీలోనూ బయట హామీ ఇచ్చారు. మేమైతే హామీ ఇచ్చామో అదే హామీని అమలు చేయమని కోరుతున్నాం. చాలా మంది మా శిబిరం దగ్గరికి వచ్చి మేము వస్తే చేస్తామని చెప్పారు. గతంలో ఉన్న వాళ్ళు చెప్పారు, ఇప్పుడు ఉన్న వాళ్ళు చెప్పారు. కానీ మనోహర్ గారి దగ్గర చెప్పిన విషయంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, మీరు చేస్తున్న దాంట్లో మేము కూడా క్రియాశీలకంగా బాధ్యత తీసుకొని మీ అడుగుల్లో అడుగులు వేస్తా ఉన్నారు. అది మాకు నచ్చింది. ఎందుకు నచ్చిందనంటే, మామూలుగా వచ్చి మద్దతు ఇచ్చేయడం లేరు. మా పోరాటాల్లో, ప్రదర్శనలో వాళ్ళు కూడా వాళ్ళ జనసేన పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి వాళ్ళ మద్దతుగా ప్రదర్శన చేయటం, మా శిబిరాల పక్కన వాళ్ళ శిబిరాలు ఏర్పాటు చేయటం, మా అడుగుల్లో అడుగులు వేయటం. పారిశుద్ధ కార్మికుల పరిస్థితి, మున్సిపల్ ఎంప్లాయీస్ పరిస్థితి రాష్ట్రంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇప్పుడు కాదు, దాదాపు సంవత్సరం. తూర్పు నియోజకవర్గంలోని గత 25 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వచ్చే 2024 ఎన్నికల్లో తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని సినీ నిర్మాత కంచర్ల అచ్యుతారావు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తూర్పు నియోజకవర్గంలో తనకంటూ స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది అన్నారు. ఇక్కడ ప్రతి కుటుంబంలో కష్టాలు తెలిసిన వ్యక్తిగా వారి ఆదరణతో ఖచ్చితంగా విజయం సాధిస్తానని పేర్కొన్నారు. ఏ పార్టీ తరపున పోటీ అన్న వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. కాకుండా ఇక సినిమాకు వచ్చేటప్పటికి మరి నూతన సంవత్సరం రోజు ఒక మంచి ప్రశ్న వేశారు. మరి దానికి కూడా నేను ఆన్సర్ చెప్తాను. కాకపోతే ఇక్కడ అది అప్రస్తుతం అని అనుకోకుండా మీరు అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్తాను. నేను ఆల్రెడీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వైజాగ్ ఈస్ట్ నుంచి నేను కంటెస్ట్ చేయడం జరిగింది ప్రజారాజ్యం టైంలో. మరి
ఇప్పుడు కూడా ఈ యొక్క ఎలక్షన్ వస్తున్న ఎలక్షన్లో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. ఇది వైజాగ్ ఈస్ట్, వైజాగ్ తూర్పు నియోజకవర్గం నుంచి. ఎందుకంటే నా నియోజకవర్గం అంటే నాకు ప్రాణం, పిచ్చి, అభిమానం. అక్కడున్న ప్రతి ఒక్కరూ అంటే నాకు ఎంతో ఆప్తులు. ఏ ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ ఉంది, ఏ గొడవలు ఉన్నా, ఏ మంచి ఉందో అంతా నాకు తెలుసు. మరి అలాంటి నియోజకవర్గం ఈరోజు వెనకబడి ఉంది. మరి ఆ నియోజకవర్గం అభివృద్ధి గురించి నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. ఈ జనవరి 1 రోజు నేను మనస్ఫూర్తిగా, మనస్సాక్షితో నేను మీడియా మిత్రులు అందరు పెద్దల సమక్షంలో నేను ఒక మంచి నిర్ణయాన్ని తెలియపరుస్తున్నా. నేను ఈ 2024 ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా నేను కంటెస్ట్ చేస్తానని, దాని యొక్క ఆశీర్వచనాలు మీ అందరూ నాకు ఇవ్వాలని మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎన్నికల పాదయాత్రలో అంగన్వాడీలకు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సమాన పనికి సమాన వేతనం అందించాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే దీక్షలు మంగళవారం నాటికి 22వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు తులసి మాట్లాడుతూ తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా అంగన్వాడీలకు నోటీసులు జారీ చేసిందని, అటువంటి నిరసనలకు తామే భయపడలేదు అని తెలిపారు. సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఉద్యోగాలు తీస్తే ఊరుకోం, పోరాడి తీరుతాం. అంగన్వాడీల ఐక్యత, ఇచ్చిన బెదిరింపు నోటీసులు వెనక్కి తీసుకోవాలి. గ్రాడ్యుటీ ఇచ్చే వరకు సమ్మె చేస్తాం, పోరాడి తీరుతాం, పోరాడి తీరుతాం. కలెక్టర్ల ద్వారా ఇచ్చిన మీడియా మిత్రులకు విజ్ఞప్తి, మళ్ళీ నోటీసులు దగ్ధం చేస్తాం. ఈ రోజుకి అంగన్వాడీల సమ్మె 23 రోజులకు చేరుకున్నా సరే మేము ప్రశాంతంగా సమ్మె చేసుకుంటున్నాము. చేసుకుంటే 4 సార్లు చర్చలకు పిలిచి కూడా వేతనాలు అయితే పెంచలేమని చెప్పారు. సర్లే, ఎన్ని రోజులు వేతనాలు పెంచుతారు, అన్ని రోజులు కూడా మేము సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మాకు ఉద్యోగాల నుండి విధులకు హాజరు కాకపోతే 5వ తేదీలోగా విధులకు కానీ హాజరు కాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం అంగన్వాడీల మీద అని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులు జారీ చేయడం వల్ల మాలో ఇంకా కోపం ఎక్కువ అవుతుంది, పౌరుషం ఎక్కువ అవుతుంది. ఇంకా సమ్మె చేయాలి, సమ్మెను ఉధృతం చేయాలనే బాధ్యత ఇంకా పెరిగినట్టు అనిపిస్తుంది మాకు. ఎందువల్లంటే మేము ప్రశాంతంగా ఉన్నాము. అంగన్వాడీ తాళాలు పగలగొట్టి ఏవో పనులు చేయిస్తే చేయించారు కదా అని చెప్పేసి ఊరుకున్నా సరే ఇంకా అంగన్వాడీలు రెచ్చగొట్టే ధోరణే కనిపిస్తుంది. మేమైతే ఈ 11,500 రూపాయల జీతంతో బ్రతకలేక సమగ్ర శిక్ష అభియాన్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ యూనియన్ ఉపాధ్యక్షుడు చైతన్య మహాలక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన 14వ రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా ఉద్యోగులంతా ఉరివేసుకునే విధంగా వినూత్నంగా నిరసన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు HR పాలసీ అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. నా పేరు చైతన్య, సమగ్ర శిక్ష జేఏసీ విశాఖపట్నం జనరల్ సెక్రటరీని. మేము గత 14 రోజులుగా నిరవధిక సమ్మెను చేపడుతూ ఉన్నాము. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో ఉన్నత చదువులు చదువు కూడా మేము రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈరోజు మా సమ్మెలో భాగంగా వినూత్న రీతిలో మహిళలు మెడలో ఉరితాడు వేసుకొని నిరసన తెలియజేయడం జరిగింది. ప్రభుత్వానికి ఎప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో
సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో హామీని వెంటనే అమలు చేయమని మేము అడుగుతున్నాం. మేమేమో కూడా గొంతమ్మ కోరికలను కోరడం లేదు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో మీకు రెగ్యులర్ చేస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. కానీ ఆ హామీని 4.5 ఏళ్ళు గడుస్తున్నా ఇంతవరకు హామీని అమలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే మేము కడుపు మండి ఆకలితో 14 రోజులుగా రోడ్డు మీద ఉండి సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లు మీరిచ్చినటువంటి హామీలే ఏవైతే ఉన్నాయో ఆ హామీల మేరకు ఉద్యోగ భద్రత కల్పించమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు సమగ్ర శిక్ష ఉద్యోగులను తొక్కడానికి చూసి ఏవైతే మీరు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మేము మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి సరైన టైంలో గుణపాఠం చెప్పక మానమని హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు మహాలక్ష్మి అండి. సమగ్ర శిక్షలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. సైట్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నేను చాలా బిల్డింగ్లు కట్టాము. నాలాగే సమగ్ర శిక్షలో 25,000 మంది ఉన్నారు. చాలామంది ఈరోజు సీఎం గారు గొప్పగా చెప్పుకున్న కార్యక్రమంలో నాడు నేడు ఒకటి. ఆయన మాటలు నమ్మి ఖచ్చితంగా కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న ప్రతి ఒక్కరిని మేము పర్మనెంట్ చేస్తామని నమ్మితేనే మేము ఓటేసామండి. ఎలాగైనా ఆయన సీఎం చేయాలి, మా బతుకులు మారుతుంది, ఈయన మాకు ఏదైనా న్యాయం చేస్తామని నమ్మి మేము ఓటేసాం. కానీ ఈరోజు మమ్మల్ని ఉరితాడు వేసుకునేలా చేస్తున్నారంటే ఆడవాళ్ళందరూ రోడ్ల మీద పడ్డామండి. దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని కనికరించి మమ్మల్ని ఉద్యోగ భద్రత మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని నమ్ముతున్నామండి. ఈ జగనన్న నేను ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోకపోతే నిజంగా ఇది నిజం చేస్తామండి గ్యారంటీగా. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జగదాంబ జోన్ సిఐటియు జనరల్ సెక్రటరీ చంద్రమోహన్ డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిర్లయ నిరాహార దీక్షకు 1006వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగానే ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికులు ఉద్యోగులకు హక్కులను కాలరాసే విధంగా మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించడంతో పాటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు చంద్రమౌళి అండి. జగదాంబ జోన్ సిఐటియు జనరల్ సెక్రటరీ. ఈరోజు ప్రత్యేకంగా కరోనా డ్రెస్తో రావడం కారణం ఏంటి అంటే, ఒకటి మోడీ గారు ప్రైవేటీకరణ విధానాలు కరోనా కన్నా ప్రమాదకరమైన సింబాలిక్. 2019లో కరోనా వచ్చింది, ఇది నరేంద్ర మోడీ గారు వచ్చారు. 2019 డిసెంబర్లో మోడీ గారు వచ్చారు. అయితే ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చిందో భారతదేశంలో ఫ్లైట్లు రాకుండా ఆపాలి. నరేంద్ర మోడీ గారు ఆపలేదు. లాక్డౌన్ ప్రకటించలేదు. ఎందుకు లేట్ చేశారు అంటే, ఒకటే అతను మధ్యప్రదేశ్ గవర్నమెంట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కొంత జాప్యం చేశారు. అలాగే జై హో ట్రంప్ అని తీసుకొచ్చి అతను ఈ క్రౌడ్ని పెంచి కరోనా పూర్తిగా భారతదేశంలో ఎంటర్ అయిన తర్వాత లాక్డౌన్ ప్రకటించారు. దానివల్ల మనకి లాక్డౌన్ ప్రకటించినప్పటికీ ఉపయోగం లేకుండా కొన్ని లక్షలాది మంది చనిపోవడం అనేది జరిగింది. ఇటువంటి ప్రమాదకరమైన సిచ్యువేషను, అలాగే కరోనా టైంలోనే కొన్ని ఆర్డర్లు అయితే కొన్ని జీవోలు పాస్ చేశారు, ప్రజలందరూ ప్రొటెస్ట్ చేయరని. అటువంటి జీవోల్లోనే ఒకటేంటంటే మనకి కార్మిక చట్టాలు పూర్తిగా నిర్వీర్యం చేసేసి కోడ్లుగా మార్చారు. అంటే ప్రజలెవరు మనకి ఉద్యమాల్లో పాల్గొకూడదని. అలాగే ప్రభుత్వ రంగం ఈరోజు ఉంది అంటే దేశానికి రక్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చినప్పటికీ భారతదేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోలేదు. కారణం ఏంటి అంటే, ఒకటి పబ్లిక్ సెక్టార్. ఈరోజు పబ్లిక్ సెక్టార్ని కావాలని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేయటం అనేది జరుగుతుంది. తద్వారా భారతదేశం అనేది ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ప్రపంచ దేశాల్లో 107వ స్థానంలో ఆహార సూచిక దిగజారిపోయింది. అంటే ఒకటే ప్రభుత్వ రంగాలను కాపాడుకోలేకపోవడం, ఒకటి ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ విదేశాంగ విధానాలు. ఇటువంటి విధానాలు అనేవి కరోనా కన్నా ప్రమాదకరమైనవని మోడీ విధానాలు. దానికి నిరసనగా ఈరోజు జగదాంబ జోన్ తరఫున ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీగా ఈరోజు మేము నిరసన తెలియజేయడం జరిగింది. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ లో కంచర్ల అచ్యుతరావు నిర్మాతగా, యాద్ కుమార్ దర్శకత్వంలో యంగ్ డైనమిక్ హీరో కంచర్ల ఉపేంద్ర కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్ర షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కంచర్ల సినిమా పోరాట సన్నివేశాలు ఆరి, లోవా, సింహాచలం, సబ్బవరం, అసకపల్లి, జగదాంబ సెంటర్, డాబా గార్డెన్స్ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నాయి. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, తమ బ్యానర్ లో తమ ఇంటి పేరు కంచర్ల టైటిల్ తో సినిమా నిర్మిస్తున్నామన్నారు. తమ బ్యానర్ లో ఇప్పటికే 5 చిత్రాలు సెట్స్
ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే బ్రహ్మానందం కీలక పాత్రలో ఇళయరాజా సంగీతం అందిస్తున్న భీమునిపట్నం టైటిల్ తో 6వ సినిమా కూడా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. తాను సినిమాలు సమాజానికి సందేశం అందించాలనే ఉద్దేశంతోనే నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఉపేంద్ర గాడి అడ్డా సినిమా విజయవంతంగా ఆడిందని అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువత ఎలా చెడిపోతుంది అన్నది వివరించామని గుర్తు చేశారు. కంచెర్ల కూడా కుటుంబ నేపథ్యం గల కథ అయిన సందేశాత్మక చిత్రం అన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు అస్కపల్లి అనే గ్రామంలో గత వారం రోజులుగా SSLS క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 కంచర్ల చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈరోజు ఒక ఫైట్ సన్నివేశం ఈరోజు ఇక్కడ తీయడం జరిగింది. అలాగే SSLS క్రియేషన్స్ ద్వారా 6 సినిమాలని ఒకేసారి నిర్మించడం జరిగింది. అందులో మొదటిది కంచర్ల, 2వ సినిమా ఉపేంద్ర బి ఫార్మసీ, 3వ సినిమా IPC 369, 4వ సినిమా అనగనగా కథల, 5వ సినిమా ఉపేంద్రగాడి అడ్డా. ఆల్రెడీ ఈ ఉపేంద్రగాడి అడ్డాని మొన్న డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. ప్రేక్షకులందరూ కూడా బాబు నటనను కానీ ఆ సినిమాను కానీ ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. అలాగే ప్రొడక్షన్ నెంబర్ 6 1920 భీమునిపట్నం, ఈ సినిమా కూడా అతి తొందరలో ప్రారంభించబోతున్నాం. అయితే ఇప్పుడు సైమల్టేనియస్లీ 4 ఫిల్మ్స్ అంటే ఒకటి రిలీజ్ అయిపోయింది కాబట్టి 4 సినిమాలు కూడా యథావిధిగా షూటింగ్ జరుగుతుంది. అందులో కంచర్ల సినిమా అనేది మాకు చాలా ప్రెస్టీజియస్ పిక్చర్. మా యొక్క బ్యానర్లో SSLS క్రియేషన్స్లో ఈ కంచర్ల చిత్రం మొదటి ప్రొడక్షన్గా మేము దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క చిత్రాన్ని మొట్టమొదటిగా రిలీజ్ చేయాలని ఎంతో దృఢ సంకల్పంతో మేము చాలా భారీ ఎత్తున ప్లాన్ చేశాం. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మా యూనిట్కి చిన్న ఇబ్బంది కలగడం వల్ల ఆ సినిమాని మేము మొదటి సినిమాగా రిలీజ్ చేయలేకపోయినా ఈ యొక్క సినిమా యొక్క టోటల్ ఆ పేరు నేమ్ ఏదైతే ఉందో అది మా ఇంటి పేరు. అలాగే ఈ సినిమాలో కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంటు మా యొక్క తాతగారి తాలూకా సేవా కార్యక్రమాలు. అలాగే ఈ యొక్క సినిమా ప్రతి ఒక్కరిని అలరించాలన్న ఉద్దేశంతో బడ్జెట్కి వెనుకాడకుండా ఒక భారీ బడ్జెట్తో ఈ సినిమాని మేము తీయడం జరుగుతుంది. మరి దీనికి ఎన్నో విధాలుగా మరి అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క చిత్రం ఈరోజు జనవరి 1 విశాఖలో నూతన సంవత్సరం సందర్భంగా బీచ్ రోడ్లోని నోవోటల్లో సూత్ర ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ లో పలు రకాల డిజైన్లు, సంప్రదాయ వస్త్రాలు, ఫ్యూజన్ వేర్ అందుబాటులోకి ఉన్నాయి. ఈ ప్రదర్శనలో వస్త్రాలతో పాటు జ్యువెలరీ, గృహోపకరణాలు, హస్తకళల వంటి అనేక వస్తువులు ప్రదర్శనలో ఉంచారు. దేశవ్యాప్తంగా వివిధ కళాకారులు తమ ప్రతిభతో రూపొందించిన వస్తువులన్నీ ఒకే చోట ఎగ్జిబిషన్ లో ఉన్నాయి. సూత్ర ఎగ్జిబిషన్ లో లగ్జరీ సంప్రదాయ భారతీయ దుస్తులతో పాటు ఆధునిక ఆకర్షణీయ రంగుల వస్త్రాలు ప్రదర్శిస్తుందని నిర్వాహకులు తెలియజేశారు.
I'm from Mumbai, the Jex collection. I have lots of jewelry like Kundan, like mother of pearl, like ethnic, what I'm wearing. Different concept I have. So please visit to my stall from Mumbai. Thank you. కవితారెడ్డి బోటిక్ మాది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈ సూత్ర ఎగ్జిబిషన్ వాళ్ళు కండక్ట్ చేస్తుంటే మేము దాంట్లో ఒక పార్ట్ చేద్దామనుకొని మేము కూడా వచ్చాము. మా దగ్గర గద్వాల్ పట్టు, కంచి పట్టు, ప్యూర్ అది జరీకోట, తర్వాత మళ్ళీ మా దగ్గర ఉండేది బనారస్ పట్టు, కాటన్ కోట, కాటన్ ఫ్యాన్సీ శారీసు, ఆర్గంజా శారీసు, మళ్ళీ ఇది టస్సర్ శారీసు, అన్ని రకాల శారీస్ మేము అమ్ముతామండి. దాదాపు ప్యూర్ క్వాలిటీ, మంచి క్వాలిటీ అమ్ముతాం. మేము సూత్ర హైదరాబాద్, నవాటెల్లో కూడా వీళ్ళ ద్వారా పెట్టాము, షేర్ చేసుకున్నాం వీళ్ళతోటి. మళ్ళీ ఇక్కడికి వైజాగ్ కూడా పెడుతుందని తెలిస్తే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరుతూ సమ్మె చేపడుతున్నారు. దీనిలో భాగంగానే మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వెంకటరెడ్డి మాట్లాడుతూ సెమీ స్కిల్డ్ వర్కర్లకు తక్షణమే పూర్తి స్థాయిలో వారి అర్హతకు బట్టి జీతాలు ఇవ్వాలని, కాంట్రాక్టర్ వర్కర్లకు కూడా హెల్త్ అలవెన్స్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నీటి సరఫరా ఉద్యోగులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కార్మిక వర్గాన్ని తీరని అన్యాయం చేసింది. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు అన్యాయం చేసింది. 2019లో జీవోఆర్టీ నంబర్ 96 అన్నది గత ప్రభుత్వ హయాంలో సాధించుకున్నటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని వెబ్సైట్ని తీశారు. ఆ తీసివేయడం వల్ల కార్మికులు లక్షలాది రూపాయలు నష్టపోయారు. ఎందుకంటే ఆ జీవో ప్రకారంగా బేసిక్ డిఏ పిఆర్సీ ప్రకారం ఇవ్వాలి. అంటే 20,000 రూపాయలు బేసిక్, డిఏ 5,278 రూపాయలు ఇవ్వాలి. అంటే 25,278 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కేవలం 15,000 రూపాయలు మాత్రమే చెల్లించడం జరుగుతుంది. ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే ఆ జీవోను బయటికి తీయండి, వెబ్సైట్ నుంచి తీశారు, దాన్ని అమలు చేయండి. మీకు చేత కాదు, మీరు పర్మనెంట్ చేస్తారని, అలాగే సమాన వేతనాలు ఇస్తారని చెప్పి వాగ్దానం చేసి ఓట్లు వేసుకొని గద్దెనెక్కి ఎలాగో మోసం చేశారు. కనీసం పాత జీవో ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం ఉన్నవి కూడా తీసేసింది. ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విశాఖ నగరంలోని వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ 201A నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శ్రీకారం పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ లో పనిచేసిన మాజీ అధ్యక్షులందరికీ ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగానే ఈ క్లబ్ నూతన గవర్నర్ గా వివి గుప్తా మాట్లాడుతూ అన్ని వాసవి క్లబ్ లో యంగ్ గవర్నర్ గా గుర్తింపు పొందిన గుప్తా బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమన్నారు. ఏడాది పాటు ఈ పదవిలో తన వంతు బాధ్యతగా పనిచేస్తానని నూతన గవర్నర్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. Legislation of District V201A for 2024 team to order. ఆర్యవైశ్యుల కులదైవం
విశ్వజనని లోకమాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రపంచానికి చాటిన ప్రేమ వాత్సల్యం కరుణను మనసులో నింపుకొని నేను నా కుటుంబ సభ్యులమంతా స్నేహం సేవ పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై నిలుస్తూ ఆదర్శ నాయకులుగా కొనసాగుతామని ఆర్యవైశ్యుల అందరి ఐక్యతకు విశాల దృక్పథానికి మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి వైశ్య జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి. నగరంలోని విశాలాక్షి నగర్ పోలీస్ గ్రౌండ్స్ లో శ్రీకాశ్యప్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ స్పోర్ట్స్ మీట్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడలకు సంబంధించి క్రికెట్, కబడ్డీ, బాస్కెట్బాల్, వాలీబాల్, చెస్ పోటీలు 2 రోజుల పాటు నిర్వహించనున్నట్లు కళాశాల మేనేజ్మెంట్ తెలిపింది. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీకాశ్యప్ జెండాను ఆవిష్కరించి మార్చ్ పాస్ట్ చేశారు. అనంతరం క్రీడా నిర్వాహకులు స్నేహలత మాట్లాడుతూ నిరంతరం విద్యార్థులతో చదువుతో పాటు క్రీడల్లో కూడా పయనించాలన్నారు. క్రీడల పట్ల ఆసక్తి కనబర్చి విధంగా ప్రతి ఏటా కళాశాల ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ మీట్ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. On behalf of Central Schools, the achievements in 2013 are as follows: Black Belt, Division Plus 18 years category. South Zone SRM University Chennai. Our second MPCS పేరు అనుష, నేను సెకండ్ బీకామ్ చదువుతున్నాను. ఈరోజు మా కాలేజ్ తరపున స్పోర్ట్స్ మీట్ 2 days జరుగుతుంది, Jan 2nd and 3rd, and we are very happy to participate in this స్పోర్ట్స్ మీట్. విశాఖలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘం నేత కత్తి పద్మ డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం పలువురు మహిళా సంఘం ప్రతినిధులతో కలిసి ఆమె మాట్లాడుతూ తక్షణమే పోలీసు అధికారులు నిందితులను గుర్తించి వారికి శిక్ష పడే విధంగా చొరవ చూపాలని, కేసు నమోదు చేసి 20 రోజులు అవుతున్నా పోలీసులు నిర్లక్ష్య ధోరణిగా విచారణ చేయడం సరికాదని, తక్షణమే బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. అత్యాచార బాధితురాలకు న్యాయం జరిగేంత వరకు బాధితురాలకు న్యాయం జరిగేంత వరకు అత్యాచార సంఘటనలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిని విశాఖలో అత్యాచార సంస్కృతి అత్యాచార బాధితురాలకు న్యాయం జరిగేంత వరకు. నగరంలో ఒక దళిత మైనర్ బాలిక మీద జరిగినటువంటి అత్యాచార ఘటన కొత్త సంవత్సరంతో నగర ప్రజలని భయభ్రాంతులకు గురి చేసింది. ఈ సంఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 17వ తేదీన ఆ అమ్మాయి తప్పిపోయినట్టుగా కంప్లైంట్ వస్తే 31వ తేదీన ఆ అమ్మాయి 13 మందితో అత్యాచారానికి గురైందనే వార్తతో పోలీసులు ముఖం మీదకి వచ్చారు. అంతే తప్పితే ఆ అమ్మాయి మిస్ అయిన వెంటనే ఆ అమ్మాయి ఫోన్ ట్రాక్ చేయడం కానీ లేకపోతే బీచ్ పెట్రోలింగ్ అనే దాంట్లో ఇదంతా ఆ వైఫల్యం వల్ల జరిగినటువంటి సంఘటన కాబట్టి దాన్ని పట్టుకోవడంలో కూడా పోలీసులు ఫెయిల్ అయ్యారనేది మేము అనుకుంటున్నాము. అయితే ఈ కేసు ఎప్పుడైతే దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందో అక్కడ ఏసీపీ ఎఫిషియెంట్గా దీన్ని ప్రోగ్రెస్ చేసి 11 మంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రభుత్వ మోసాలను ప్రజలకు జయహో బీసీ పేరిట తెలియజేస్తాం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం,
జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా సినీ నిర్మాత కంచర్ల అచ్యుతారావు. 22వ రోజుకి చేరిన అంగన్వాడీల దీక్షలు, ప్రభుత్వ హెచ్చరికలకు భయపడేది లేదంటున్న ఉద్యోగులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.